అది ఆన్ చేయలేదు. అబ్బో నేను చేసా. అబ్బో నేనే రోజు. అబ్బో ఏం గిఫ్ట్ అది? నీకెక్కడ దొరికింది? నాకు అట్లా సాగాడు తీసుకొచ్చాడు అదేదో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఇక్కడ మా యానివర్సరీ సెలబ్రేషన్ కోసం అనమాట నేను డెకరేషన్ అయితే చేసేస్తున్నాము. సో తను నాకు హెల్ప్ చేస్తుంది. నాకు అసలు ఆలోచన లేదనమాట, ఎందుకంటే మేము ట్రిప్కి వెళ్తాము. నేను ఇక్కడ చెయ్యాలా అక్కడ చెయ్యాలా, అసలు చెయ్యాలా వద్దా అని అప్పటికప్పుడు నేను బయట నుంచి తెప్పించి ఇవన్నీ కూడా చేపిస్తున్నాను అనమాట. సో నేను ఇవి చెయ్యాలా వద్దని అనుకున్నాను, ఎందుకంటే 1 డే టైం ఉంది. అంటే నేను 9th చేశాను అనమాట. ఇదైతేని ఇంకా అంటే నైట్ 12 తర్వాత 9 వచ్చేస్తుంది కదా అనేసి, ఇంకా 1 డేనే కదా తేడా అనేసి ఇంకా నేను సరే చేద్దామని చెప్పి చేస్తున్నాను. అందుకని చెప్పేసి లేకపోతే ఎక్కువ నేను డెకరేషన్ అనేవి ఆర్డర్ పెట్టేదాన్ని. మేము ఉంటాం కదా అనేసి ఆలోచనలో ఉన్నానమాట నేనైతే. సో ఇంకెక్కడైతే నేను డెకరేషన్ అయితే చేసేస్తున్నాను. మా హస్బెండ్ అయితే బయట ఉన్నారన్నమాట, వర్క్ చేసుకుంటున్నారు. కానీ అంత త్వరగా లోపలికైతే రారన్నమాట, ఎప్పుడు పడుకోవడానికి వస్తారనమాట అంతే. అందుకని చెప్పేసి నాకు అదొక ప్లస్ అనమాట. సో ఇంకా మేమైతే డెకరేషన్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి హ్యాపీ యానివర్సరీ ఇవి ఉన్నాయి కదండి బ్యానర్స్, ఇవి నాకు అసలు రావట్లేదు అనమాట గొచ్చడము. అందుకని చెప్పేసి అసలు రాలేదు నాకు. సో కానీ బాగున్నాయి బ్యానర్ అయితే, గోల్డ్ కలర్. సో అదనమాట. ఇంక మేమైతే అక్కడైతే ఇవ్వడానికి అవ్వదు, ఎందుకంటే తను అక్కడే ఉంటారు కదా నాతో పాటే. సో అక్కడైతే చేయడానికి ఉండదు, ఇంక చేస్తే ఇంకెక్కడే చేసేయాలి. అక్కడ కుదురుతుందో కుదరదో కూడా తెలియదు కదా అనేసి ఇంక నేను అనుకుని చేసేసాం అనమాట. మా హస్బెండ్ బయట కూర్చున్నారు. ఇంక ఇది వచ్చేసి కేక్ అంటే చిన్నవి పెట్టాను, ఎందుకంటే పెద్దవి పెడుతుంటే నాకు చాలా అంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎలాగో మేము కూడా ఉండము, తినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, ఎందుకు అనవసరంగా అని చెప్పి నేను ఇలాగ చిన్నవి ఒక 3 పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ గిఫ్ట్. అండ్ ఫైనల్ డెకరేషన్ అయితే ఇదన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు లోపలికి. అయితే లోపలికి వచ్చేది వీడియో ఆన్ అయింది అనుకున్నాను, రికార్డ్ అయింది అనుకున్నా, కానీ నేను పాస్ చేయలేదనమాట. సో ఇంక ఇప్పుడు మేమైతే కేక్ అయితే కటింగ్ చేసేస్తాం అనమాట. అండ్ తర్వాత రోజు మేము ట్రిప్ వెళ్ళిపోతున్నాము. సో మా పాప అయితే పడుకుంది, మా పాపను పడుకోబెట్టాక మేము డెకరేషన్ అయితే చేసాము. సో ఇంకా మేమైతే కేక్ అయితే కట్ చేసేస్తాం అనమాట. సో ఎలాగైతే సింపుల్గా అయిపోయింది అనమాట డెకరేషన్ అయితే. పెళ్లి రోజులు క్యాండిల్స్ ఆపకూడదు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ వన్స్ అగైన్. ఎవరా బర్త్డే? హ్యాపీ యానివర్సరీ. 5, 6 సంవత్సరాలు. ఎందుకని ఇలాంటి టైంలో నంబర్ తప్పు చెప్పి మరి తిట్టించుకోవడం. 6 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. ఇదేనా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ, థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. తొక్కుతాడు మొత్తం అంతా. కూర్చో కూర్చో. సిట్ బాయ్, సిట్.
ముందు ఉంటాడు కేక్ అంటే. సిట్ 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 గుడ్ బాయ్ సిట్ సిట్ నో సిట్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. మరి విశేష చెప్పు. ఏది ఏది ఏది. థ్యాంక్ యూ. కృతిక్ష నిద్ర లేపేశారు. చాలు లే. వాచ్మెన్ భీమర్ వాచ్మెన్. ఇప్పుడు మళ్ళీ కేక్ తిన్నావు. రేపు పొద్దున ఉండదు కేక కేక్. నువ్వేం నట్టుతున్నావు? అది లేదు పొద్దున కన్ఫర్మ్ అడుగుతుంది. భీమర్ నా దగ్గర ఉందా? నా దగ్గర చెప్పాలి. పెట్టు ముఖం పెట్టి అక్కడ. అందరికీ సరే. అది ఆంజలి. అబ్బో నేను చేసా. అబ్బో నేనే రోజు వెళ్ళి. అబ్బో ఏం గిఫ్ట్ అది? నీకెక్కడ దొరికింది? నాకు అట్లా సాగాడు తీసుకొచ్చేది. కేక్ అన్నా ఫ్లవర్స్ అయ్యి అదే లేదు ఉత్తునే. మా అమ్మ డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు కనిపించాయి అనమాట. చాక్లెట్ ఉంటుంది. అది ఓపెన్ చేయాలి. ఏముంది అందులో చూపించు. చాక్లెట్స్. ఓకే కలర్ చాక్లెట్స్. చాక్లెట్స్ కి రియాక్ట్ అయింది. ఇప్పుడు ఎంత ఒక్కళ్ళు ఓపెన్ చేసి వస్తుందా ఏంటది? రేపు అడిగితే పొద్దున్న చాక్లెట్ ఏమన్నా. సో అదనమాట వీడియో వచ్చేసి ఏదో సింపుల్గా మా యానివర్సరీ సెలబ్రేషన్ డెకరేషన్ అయితే నేను ఎలా చేసేసానండి. సో అంటే ముందు చేశాను కానీ ఏం పర్వాలేదు, ఎలాగో మా యానివర్సరీ అని తెలుసు కాబట్టి ఎప్పుడు చేస్తే ఏముంది అందుకని చేసేసాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.